జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా తెలిసిన విషయమే, బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందు మన దేశంలో ఈ క్రైస్తవ్యం అనేది ఎంత మాత్రం కూడా లేదు. వాళ్ళు వచ్చినారు, మనమైతే తరిమేసినాము, వాళ్ళు వెళ్ళిపోయినారు. అయినా కూడా ఆ దరిద్రం అయితే పోలా. ఆ దరిద్రాన్ని పోతా వాళ్ళు ఏడైతే వదిలేసిపోయినారు. గత దశాబ్దాల కాలం నుంచి, అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు అవుతా ఉన్నా కూడా ఇప్పటికీ ఈ మత మార్పిడి ముఠాలు అనేటివి మన దేశాన్ని వేటాడుతూనే ఉన్నాయి. మన దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని అడ్డం పెట్టుకొని ఈ మత మార్పిడి ముఠాలు ఇక తమ పనిని అయితే కానిచ్చేస్తున్నాయి. ఎక్కడైతే పేదరికం ఉంటుందో, ఎక్కడైతే కష్టాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రజలు రోగాలతో బాధపడుతూ ఉంటారో అక్కడికి ఈ మత మార్పిడి ముఠాలు అయితే చేరిపోతాయి. అదేదో సేవలు ఉండే కాడ రాబందులు చేస్తాయి చూడు, ఆ మాదిరిగా. ఇక వెంటనే దేవునికి ప్రార్థన చేస్తామని చెప్పి ఇంకా వాళ్ళను మతం మార్చి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుకొని పోతారు. దశం భాగాలంటారు చూడు, అట్లలే నేను చెప్పేది. ఊరికేనే దోసుకొని పోతారని చెప్పి నేను అన్నానా? వాళ్ళు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, మనోళ్ళే ఎరుపుష్పాలు. సరే, ఇకపోతే ఒకవేళ వీళ్ళ అదృష్టమో లేకపోతే ఏదన్నా సరే కష్టపడితే సమస్యలు అంటే తీరుతాయి, అది వేరే విషయం. ఏదో విధంగా ఆ సమస్యలు తీరినాయి అనుకోండి, లేదా ఆ రోగాలు తగ్గినాయి అనుకోండి, ఏదో మందో మాత్రం వేసుకొని ఏదో రోగాలు తగ్గినాయి అనుకోండి, అదంతా కూడా మేము చేసినటువంటి ఈ ప్రార్థనల వల్లనే అని చెప్పేసి ఇదంతా కూడా జరిగిందని చెప్పి, అదేవిధంగా ఎవరైతే మనం పూజిస్తున్నామో ఆయన ఎవరో ప్రభువో, ఆ ప్రభు మీ పాపాలన్నీ కూడా తొలగించి అంతా కూడా పరిశుద్ధం చేశాడని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతారు. ఇక ఇది ఇట్టయితే జరుగుతూనే ఉండాలి, ఏడ ఆగేదేమో లే. ఇది నాన్ స్టాప్ అన్నమాట. ఇది నాన్ స్టాప్ బస్ అయినా అవుతుందేమో, నాన్ స్టాప్ ట్రైన్ అయినా అవుతుందేమో, కానీ వీళ్ళ పని అయితే ఆగడంలే. ఇక రోగాలు నయం చేస్తామని కాళ్ళు లేని వాళ్ళకు కాళ్ళు తెప్పిస్తామని చెప్పి చూపు లేని వాళ్ళకు చూపు తెప్పిస్తామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తా ఈ కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకుంటా ఉంటారన్నమాట. మామూలు వ్యాపారం కాదు, అదే బ్రహ్మానందం చెప్పినట్టు ఇది వ్యాపారం అని, అది వ్యాపారం అన్నమాట. కానీ ఇలాంటి విషయాలపైన ఏ అజ్ఞాన వేదిక కూడా పొరపాటును కూడా నోరు తెరిచి మాట్లాడదు. ఈ ఎదవలందరికీ కూడా హిందువులు అంటే చులకన. అందుకే వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా మన హిందూ దేవీ దేవతల మీద, మన పూజా విధానాల మీద, వీటి మీద బడి సత్తా ఉంటారు. మళ్ళీ నేను ఒక మాట చెప్పాలా, ఇప్పుడు మన గొబ్బెమ్మను అదేవిధంగా బతుకమ్మను పెడతాం కదా, వీళ్ళు కూడా ఇవన్నీ పడతారు. మళ్ళీ ఈ అంత గొబ్బెలు తట్టేట్టు అదేవిధంగా మనకు ఏమవుతుంది, గుళ్ళు అవి ఉంటాయి, ధ్వజస్తంభాలు ఉంటాయి, వీళ్ళు ధ్వజస్తంభాలు పెట్టేస్తారు. ఇప్పుడు మనకు వచ్చేసి పొద్దున్న లేచిన టైం సుప్రభాతం, చెడ్డ, మంచి అన్నీ ఉంటాయి, వీళ్ళు పెట్టేస్తారు. ఆ బతికేదానికంటే ఇదేదో ఎండ కంటిన్యూ అయితే పోలేదా? అమ్మ అట్ట కాదు, ఆడికి పోవాలా, మళ్ళీ ఇక్కడ కాపీ కొట్టాలా. ఆడ తమిళనాడు ఆయన జోసెఫ్ విజయ్ కదా మన సినిమాలు కాపీ కొట్టి మళ్ళీ ఆయన మళ్ళీ రీమేకులు చేసినట్టు. ఎందుకు ఈ కాపీ బతుకులు ఎందుకు అంటాలి? అదేదో నిజాయితీగా ఏదేదో బతికిన కాడికి బతుకున్నట్టు మగోడు బతికితే అది మంచిది కదా. ఇంకా సరే, నిజానికి ఈ విధంగా ఈ కాపీ కొట్టి బతికే వాళ్ళకంటే మనోళ్ళు 100 రెట్లు బెటర్, ఏమంటారా? సరే, ఇంకొక మాట ఏంటంటే మన హిందువులు సాధుజీవులు అనమాట. కానీ మన వాళ్ళలో ఎక్కడో ఉండేటటువంటి ఈ ఒకటో అరా ఉంటారు, ఈ దొంగ బాబాలు ఇట్టోళ్ళు ఉంటారు కదా, ఉంటుంది అదేందో అన్నట్టు అంతా 5 ఏళ్ళు ఒకటిగా ఉంటాయి. ఎవరు ఒకరు ఉంటారు పొరంబోకం ఉండా కొడుకులు. ఇంకా వాళ్ళు చేసేటటువంటి తప్పులను పట్టుకొని ఎత్తి చూపించా యావత్తు హిందూ సమాజాన్ని, హిందువులందరినీ కూడా నిందిస్తూ ఉంటారు. ఇటువంటి శుద్ధపోసలు, పత్తిత్తులు. అర్థమైందా? సరే, ఇకపోతే ఉత్తరప్రదేశ్ రాజధాని వచ్చేసి లక్నో నగరం అనమాట. ఈ లక్నో నగరంలో గోమతి నగర్ అనే ప్రాంతం ఒకటి ఉన్నది. ఈ గోమతి నగర్లో బర్వారా ఎస్టేట్ కాలనీ అనేది ఒకటి అనమాట. ఇది చాలా కాస్ట్లీ ఏరియా అనమాట. చాలా కాస్ట్లీ అంటే ఇక్కడ కేవలం డబ్బున్నోళ్ళే ఉంటారు. అయితే ఈ కాలనీలో రాజీవ్ లాల్ అనేటువంటి ఒక వ్యక్తి 1కి 3 ఇళ్లను కొనుగోలు చేసినాడుయా. ఆ ఇళ్ళు కూడా ఒకదాని పక్కన ఒకటి అన్ని వరుసగా ఉండేటట్టు కొనుగోలు చేసినాడు. అవి 3 కూడా ఖరీదైనటువంటి ఇళ్ళు కావడం గమనార్హం. ఇక ఆ ఇళ్లను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ ఇళ్లలో మత మార్పులు చేయడం ప్రారంభించాడు. అది ఎట్టనేది చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఆ గోమతి నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పేదవాళ్ళందరూ కూడా ఉంటారు. దీంతో ఈ రాజీవ్ లాల్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పేదలను తన ఇళ్లకు పిలుచుకొని, చూసినారా నా ఇల్లు ఎంత పెద్దగా ఉన్నాయో, నేను కూడా ఒకప్పుడంతా మీ మారినే పేదోడిని, కానీ ఇప్పుడు నేను చాలా పెద్దోడిని అయిపోయినాను. నేను క్రిస్టియన్ మతం తీసుకొని యేసు ప్రభువును నమ్ముకోవడం మూలంగానే నాకు ఇంత సంపద వచ్చింది అని చెప్పేసి ఆ పేదవాళ్ళందరూ కూడా మాయమాటలు చెప్పి వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళని మోసం చేసి ప్రతి వారం కూడా 200 మంది హిందువులు అయితే మతం మార్చసాగినాడియా.
అంటే తన 3 ఇళ్లను అనధికారికంగా చర్చిలుగా మార్చేశాడనమాట. ఇక వీడికి ఫారిన్ నుంచి కూడా పెద్ద మొత్తంలో ఫండ్స్ రాసాగినాయి. ఇక వీడు తనకు తిరుగులేదని చెప్పేసి అనుకున్నాడనమాట. ఈ మధ్యకాలంలో వీడు బయటకు వచ్చి హిందూ పూజారులు కూడా దూషించసాగినాడంట. మీకు తెలియదు ఏమన్నా చెప్పండి, వీళ్ళు ఏడైనా బయట ఏమైనా మీటింగ్లో పాడి ఏదైనా కూటములు అని చెప్పి అయ్యి పెట్టినప్పుడు ఒకసారి పోయి చూడాలా. హిందువులను ఎంత చులకనగా మాట్లాడతారో, హిందూ దేవీ దేవతలను ఎంతగా దూషిస్తారో, హిందువుల యొక్క పూజా వ్యవహారాలను మన ఆచారాలను ఎంతగా తప్పుపడతారో అది మాటల్లో వర్ణించలేం. వీడు కూడా అదే పని చేశాడు. సరే, అప్పుడు ఒక చిన్న గొడవ కూడా జరిగిందంట. ఇక వీడు తన ఇళ్లలో ప్రతి వారం కూడా ఈ యేసు ప్రార్థనా సభ అంట ఈ సభలన్నింటిని కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. ఇక ఇది చూసినటువంటి అక్కడ ఉండేటటువంటి స్థానికులు ఏంద్రా స్వామి మనకి దరిద్రము ఈ గోలని చెప్పి పోలీసులు కంప్లైంట్ చేశారు. ప్రశాంతంగా ఉండే చోట ఇదంతా పెంట చేస్తాడు అన్నట్టుగా అనమాట. ఇక కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసులు ఒక్కసారిగా ఈ రాజీవ్ లాల్ ఇళ్లపైన దాడులు చేశారు. అంతే, ఈ దాడుల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయంట. రాజీవ్ లాల్ ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి పెద్ద మొత్తంలో డబ్బులైతే బాగా గుంజుతూ ఉన్నాయంట. ఆ మత మార్పిడి వీడియోలను విదేశాలకు పంపించి ఈ తెలివితేటలు చూడండి, వాళ్ళ నుంచి విదేశాల్లో ఈ మిషనరీలు అవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు అయితే గుంజుతూ ఉన్నాయంట. ఇక వీడికి సంబంధించినటువంటి 100 కోట్ల విలువ చేసేటువంటి 7 ఆస్తులు ఉన్నాయంటయా. ఇప్పుడు వరుసగా ఈ 3 ఇళ్ళు ఎట్లయితే ఉన్నాయో కాస్ట్లీ ఏరియాలో అదే మాదిరిగా 7 బాగా కోట్ల విలువ చేసేటటువంటి ఆస్తులు ఉన్నాయంట. దీంతో ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు వీడిపైన కఠినమైన సెక్షన్ల కింద కేసులు బుక్ చేసి వీడిని తీసుకుపోయి లోపల వేశారు. కుక్కల బోన్లో కుక్కను ఎత్తకపోయి వేసినట్టు ఆ మాదిరిగా. అంతేకాదు వీడు ఆస్తులు మొత్తాన్ని కూడా జప్తు చేసి పారేశారు. ఇక ఈ రాజీవ్ లాల్కు కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉండదంట. అది నాయన పరిస్థితి. ఇక్కడ ఒక రాజీవ్ లాల్ ఒక ఉత్తరప్రదేశ్ని కాదు, నాకు తెలిసినంత వరకు దేశం మొత్తం కూడా ఇదే పరిస్థితి. కాదంటే సంపాదించేటటువంటి ఈ సంపాదనలో డబ్బులో కొంచెం హెచ్చులు తగ్గులేదని ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అయితే ఇదే పరిస్థితి అనమాట. ఏడ మార్పు ఉండదు. నేను చెప్పేది ఏమంటది మీకు తెలియదు అదే ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.